అమెరికా ఇరాన్ యుద్ధ పరిణామాలపై సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ కంచర్ల యాదగిరి రెడ్డి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. $1 ట్రిలియన్ సైనిక బడ్జెట్, సముద్ర గర్భాన్ని శాసించే నౌకాదళం, అత్యాధునిక యుద్ధ విమానాలు ఇవన్నీ ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా బలానికి నిదర్శనాలు. కానీ ఇరాన్ యుద్ధక్షేత్రంలో నేడు కనిపిస్తున్న దృశ్యం వేరు. చౌకైన డ్రోన్లు, పాతకాలపు క్షిపణులతో ఒక చిన్న దేశం అమెరికా వంటి మహాశక్తిని వ్యూహాత్మక ఉచ్చులో బిగించగలదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఇది కేవలం గగనతలంలో బాంబుల వర్షం కురిపించడం గురించి కాదు. చర్చల టేబుల్ వద్ద శత్రువును తలవంచేలా చేయడంలో వాషింగ్టన్ విఫలమవుతుందనే చేదు నిజం. ఆధునిక యుద్ధం పాత చింతకాయ పచ్చడి లాంటి వ్యూహాలతో సాగదని, అమెరికా తన రక్షణ వ్యవస్థలోని డొల్లతనాన్ని సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో చైనా, రష్యాల వంటి దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లను తట్టుకోవడం కష్టమనే హెచ్చరికను ఈ యుద్ధం పంపుతోంది. అమెరికా గగనతలంలో సాధించిన టాక్టికల్ గెలుపు క్షేత్రస్థాయిలో నెగోసియేషన్ ఓటమిగా మారుతుండడం వాషింగ్టన్ భద్రతా వ్యూహాల్లోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది. ఇది కేవలం ఇరాన్తో పోరాటం కాదు. ఆధునిక యుద్ధ తంత్రం మారుతున్న వేళ పాత చింతకాయ పచ్చడి లాంటి వ్యూహాలతో అమెరికా తనను తాను ఎలా దెబ్బతీసుకుంటుందో చెప్పే ఒక హెచ్చరిక. ఇరాన్ యుద్ధ క్షేత్రంలో నేడు కనిపిస్తున్న దృశ్యం అమెరికా సైనిక సామర్థ్యంపై అనేక మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతోంది. కాగితం మీద చూస్తే ఏడాదికి $1 ట్రిలియన్ రక్షణ బడ్జెట్ ఉన్న అమెరికాకు దానికంటే 100 రెట్లు తక్కువ ఖర్చు చేసే ఇరాన్ అసలు పోటీయే కాకూడదు. అత్యాధునిక యుద్ధ విమానాలు, భారీ నౌకాదళం, ప్రపంచం అసూయపడే సాంకేతికత అమెరికా సొంతం. యుద్ధం ప్రారంభమైన కొత్తలో ఈ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఇరాన్ సైనిక వ్యవస్థలను అమెరికా బలగాలు నామరూపాలు లేకుండా ధ్వంసం చేశాయి. అయితే యుద్ధం ఆరంభమై 2 నెలలు గడిచిన తర్వాత పరిస్థితి తలకిందులైంది. క్షేత్రస్థాయిలో అమెరికా పైచేయి సాధించినట్టు కనిపిస్తున్నా చర్చల విషయానికి వస్తే బలహీనంగా ఉన్న ఇరానే బలమైన స్థితిలో ఉండడం ఒక విచిత్రమైన వాస్తవం. వ్యూహాత్మక విజయాలు సాధించినప్పటికీ ఆ విజయాలు యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికాను తీసుకెళ్లలేకపోతున్నాయి. ఇది అమెరికా యుద్ధతంత్రంలోని లోతైన లోపాలను బయటపెడుతోంది. ఈ వైఫల్యానికి ప్రధాన కారణం అమెరికా దశాబ్దాలుగా అనుసరిస్తున్న పాతకాలపు యుద్ధ పద్ధతులు. అమెరికా $100 బిలియన్ల భారీ నౌకలు, ఖరీదైన విమానాలపై ఖర్చు చేసింది. అవి ఎదుటి దేశాల భారీ ఆయుధాలను ఢీకొట్టడానికి బాగుంటాయి. కానీ ఇరాన్ ఉపయోగిస్తున్న చౌకంగా, వేగంగా తయారయ్యే మాస్ ప్రొడ్యూస్డ్ ఆయుధాల ముందు బేలగా మారిపోతున్నాయి. నేటి ఆధునిక యుద్ధం ఆకాశంలో ఎగిరే ఖరీదైన యుద్ధ విమానాల కంటే తక్కువ ధరకే లభించే డ్రోన్లు, క్షిపణులపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. యుక్రెయిన్, రష్యా యుద్ధం ఈ మార్పును ప్రపంచానికి ముందే చూపించినా అమెరికా మాత్రం ఇంకా పాత ధోరణిలోనే ఉండిపోయింది. ముఖ్యంగా ఇరాన్ తన డ్రోన్లతో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వంటి కీలక జలసంధిని తన అదుపులోకి తీసుకోవడం అమెరికా నౌకాదళ వైఫల్యానికి నిదర్శనం. రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ అమెరికా సైన్యం శత్రువును సమర్థవంతంగా అణచివేసిందని ప్రకటించిన మరుసటి రోజే ఇరాన్ డ్రోన్లు అమెరికా స్థావరాలపై విరుచుకుపడి భారీ నష్టం కలిగించడం వాస్తవ పరిస్థితులకు, ప్రభుత్వ ప్రకటనలకు ఉన్న అంతరాన్ని చూపిస్తోంది. అమెరికా రక్షణ రంగం మరో ప్రధాన సమస్య ఎదుర్కొంటోంది. అదే పారిశ్రామిక సామర్థ్యం లోపించడం. ప్రస్తుతం అమెరికా తన ఆయుధాల కోసం కేవలం 5 ప్రధాన కంపెనీలపైనే ఆధారపడుతోంది. క్లిష్టమైన క్షిపణుల ఉత్పత్తి ఒకే ఒక ఫ్యాక్టరీలో జరుగుతుండడం వల్ల యుద్ధ సమయంలో అవసరమైన ఆయుధాల కొరత ఏర్పడుతోంది. ప్రభుత్వం ఈ వ్యవస్థను మార్చడానికి బదులు ఇంకా ఆ ప్రాజెక్టులకే భారీగా నిధులు కేటాయిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న అస్థిరమైన పాలన ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేసింది. ఒకవైపు సైనిక సంస్కరణల గురించి మాట్లాడుతూనే మరోవైపు గగనతల దాడులకు సులభంగా చిక్కే యుద్ధ నౌకల కోసం $1 బిలియన్ ఖర్చు చేయడం ట్రంప్ ద్వంద్వ వైఖరిని సూచిస్తోంది. అలాగే అంతర్జాతీయ వేదికలపై మిత్ర దేశాలను దూరం చేసుకున్న ట్రంప్ ఇప్పుడు జలసంధిని పునరుద్ధరించడానికి అదే దేశాల సాయం కోరడం అమెరికా ఒంటరితనాన్ని చాటుతోంది. భవిష్యత్తులో చైనా, రష్యా లేదా ఉత్తర కొరియా వంటి దేశాలతో తలపడాల్సొస్తే అమెరికా పరిస్థితేంటనే ఆందోళన ఈ ఇరాన్ యుద్ధం ద్వారా మొదలైంది. ముఖ్యంగా చైనా వంటి దేశాలు డ్రోన్లు, సైబర్ యుద్ధం, స్పేస్ టెక్నాలజీపై దృష్టి సారించి అమెరికాను సవాల్ చేస్తున్నాయి. అమెరికా తన రక్షణ బడ్జెట్ను కేవలం పరిమాణంపై కాకుండా ఆధునిక యుద్ధ అవసరాలకు తగ్గట్టుగా మళ్లించాల్సిన అవసరం ఉంది. కేవలం భారీ విమాన వాహక నౌకలను నిర్మించడం కంటే వాటిని కాపాడుకోగల కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని వృద్ధి చేసుకోవాలి.
అలాగే కొత్త తరం టెక్ కంపెనీలను రక్షణ రంగంలోకి ఆహ్వానించి క్షిపణులు మరియు డ్రోన్ల ఉత్పత్తిని పెంచాలి. సైనిక సంస్కరణలు కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఆచరణలోకి వస్తేనే అమెరికా తన అగ్రరాజ్య హోదాను కాపాడుకోగలదు. లేదంటే ఇరాన్ యుద్ధంలో ఎదురవుతున్న ఇబ్బందులు రాబోయే పెద్ద యుద్ధాలకు చేదు హెచ్చరికలుగా మిగిలిపోతాయి. వాషింగ్టన్ తన లోపాలను ఎంత త్వరగా గుర్తిస్తే అమెరికా భద్రతకు అంత మంచిది. అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణ కేవలం ఆ దేశాల సరిహద్దులకే పరిమితం కాలేదు. అది ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి జేబుపై ప్రభావం చూపింది. ప్రధానంగా ఇరాన్ తన అధీనంలోకి తీసుకున్న స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అమెరికా గొంతులో పచ్చివెలక్కాయలా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ముడి చమురులో దాదాపు 20 నుండి 30% ఈ జలసంధి గుండానే వెళ్తుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర $100 మార్కును దాటిపోయింది. దీనివల్ల భారత్, యూరోప్, ఆగ్నేయాసియా దేశాల్లో ఇంధన ధరలు 15 నుంచి 20% పెరిగాయి. ఇది నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీసింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం కారణంగా వాణిజ్య నౌకలపై దాడులు పెరగడంతో నౌకాయాన సంస్థలు చెల్లించే వార్ రిస్క్ ప్రీమియం ఏకంగా 400 నుంచి 500% పెరిగింది. ఈ అదనపు భారాన్ని కంపెనీలు వినియోగదారులపైనే వేయడంతో అంతర్జాతీయ వాణిజ్య ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ప్రపంచంలోని మొత్తం ద్రవీకృత సహజ వాయువు వాణిజ్యంలో 25% ఈ ప్రాంతం నుండే జరుగుతుంది. యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోవడంతో జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో విద్యుత్ ఉత్పత్తి రంగం సంక్షోభంలో పడింది. ఒక్క ఆహార ధాన్యాల రవాణాలోనే 12% జాప్యం జరగడం వల్ల పేద దేశాల్లో ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారింది. యుద్ధం మొదలైన మొదటి 6 వారాల్లోనే ప్రపంచ స్టాక్ మార్కెట్లు దాదాపు $5 ట్రిలియన్ సంపదను కోల్పోయాయి. పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి భయపడి బంగారం వైపు మొగ్గు చూపడంతో ధరలు చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మధ్య ప్రాచ్యంలో అస్థిరత వల్ల సుమారు 2 మిలియన్ల మంది ప్రజలు తమ నివాసాలను కోల్పోయి పొరుగు దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. వీరి పునరావాసం కోసం ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం నెలకు $500 మిలియన్ అదనపు నిధులు అవసరమవుతున్నాయి. చివరిగా చెప్పాలంటే అమెరికా తన అత్యాధునిక ఆయుధాలతో ఇరాన్ లక్ష్యాలను ఛేదించగలిగింది, కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతినకుండా కాపాడడంలో విఫలమైంది. ఒక చిన్న జలసంధి మూతపడడం వల్ల ప్రపంచ జీడీపీలో 0.5 నుంచి 1% వరకు నష్టం వాటిల్లొచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆధునిక కాలంలో యుద్ధం అంటే కేవలం ఆయుధాల మోత మాత్రమే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై విసిరే ఒక మారణాయుధమని ఇరాన్ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.